నమస్కారం. హిట్ టీవీ చూసేటువంటి అభిమానులందరికీ కూడా నమస్కారాలు. ఆహా భక్తి ఛానల్ హిట్ టీవీ ద్వారా మనం భారత కథలు అనేకమని చెప్పుకుంటూ ఉన్నాం. ఒక మంచి ఛానల్, మంచి టాపిక్స్. ఈ భారతం చాలామంది చదివి ఉంటారు, కానీ పాత్రల విశ్లేషణ అనేటువంటిది కొంచెం నేను విడిగా చేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి సూక్ష్మంగానే నేను వాటిని చేస్తూ ఉన్నాను. ఎందుకంటే లెంగ్తీగా చెప్పడం వల్ల భారతం అంత అవుతుంది. భారతం చాలా పెద్దది కాబట్టి చిన్నగా ఒక పిల్లలకి అర్థమయ్యేలాగా సూక్ష్మంగా చెప్తున్నాను. ఇవాళ కథలో నేను శకుంతల దుష్యంతుల గురించి చెప్తూ ఉన్నాను. దీనిని కాళిదాసు, మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం అని సంస్కృతంలో రచించాడు. నేను భాషా ప్రవీణ చదువుకునే రోజుల్లో దాన్ని గురువుల ద్వారా విన్నాను. ఇవాళ మళ్ళీ దాన్ని చెప్పడం సంతోషంగా భావిస్తూ శకుంతల దుష్యంతుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. యయాతి శర్మిష్ఠ గురించి మనం చెప్పుకున్నాం. దేవయాని, కచిదేవయాని కథలో యయాతి, దేవయాని, శర్మిష్ఠాల గురించి చెప్పుకున్నాం. అయితే యయాతి శర్మిష్ఠల సంతానంలో ఉన్నటువంటి వాడు ఊరుడు. ఈ ఊరుడి వంశంలో ఉన్నటువంటి వాడే ఇలినుడు, రథంతరి. వీళ్ళ కుమారుడు దుష్యంతుడు. గొప్ప వంశం, పరాక్రమం కలిగినటువంటి వంశం. అవే లక్షణాలు పిల్లలకు వస్తాయి. తల్లిదండ్రుల పోలికలు, వంశం, జీన్స్, ఆ రక్తమే పిల్లల్లో ఉంటుంది. దుష్యంతుడు గొప్ప మహారాజు, చక్రవర్తి, ఆజానుబాహుడు, ప్రజానురంజకంగా పరిపాలన చేస్తున్నాడు. శుభలక్షణాలు కలిగినటువంటి వాడు, ధర్మబద్ధమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వాడు. రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ రాజులకు సహజ సిద్ధమైనటువంటి వేట ఆసక్తి కాబట్టి ఆయన అశ్విక దళంతో కొంతమంది సైన్యాన్ని తీసుకొని అడవికి వేటకి బయలుదేరి వెళ్ళాడు. ఒకానొక రోజున అడవి అంతా చాలా బీభత్సంగా వేటాడాడు. జంతువుల్ని తరిమి కొట్టాడు. వాటి భయంతో, అరుపులు కేకలతో జంతువులు పరుగులు పెడుతూనే ఉన్నాయి. వేటాడి అలసిపోయినటువంటి దుష్యంతుడు సైన్యానికి చాలా దూరంగా వచ్చేసాడు. కొద్దిపాటి సైన్యంతో అతను వచ్చాడు. మాలిని నదీ తీరానికి వచ్చి అక్కడ కాసేపు సేద తీరాడు. అక్కడ కొంచెం దూరంలో ఒక వనం కనపడింది. నెమ్మదిగా వనంలోకి వెళ్ళాడు. వనంలోకి ప్రవేశించాడు. అది ఆశ్రమ వాతావరణం, చాలా చక్కటి వాతావరణం, రమణీయమైనటువంటి వాతావరణం. అక్కడ ఉన్నటువంటి జంతువులు శత్రుభేదం లేకుండా అన్నీ కూడా అన్యోన్యంగా మెలుగుతూ ఉన్నాయి. పొదరిళ్ళు, పూలు, చెట్లు, చక్కటి కోకిల పక్షుల కిలకిలారావాలతోటి ఆ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది, మనోరంజకంగా ఉంది. దాన్ని చూసి ఆయన ఎవరు అని తెలుసుకుంటే అది కణ్వ మహాముని ఆశ్రమం అని అర్థమైంది. కణ్వుని ఆశీస్సులు పొందుదామని ఆయన సైన్యాన్ని దూరం పెట్టి ఒక్కడే ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్రమం చాలా కళకళలాడుతూ ఉండి ప్రశాంతమైనటువంటి వాతావరణం, తపస్సు చేసుకునేటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ ఆశ్రమంలో మునికన్యలు అక్కడ మొక్కలకు నీళ్లు పోస్తూ, అక్కడ ఉన్నటువంటి చిన్న జింకలతోటి, లేళ్ళతోటి ఆటలాడుతూ, పక్షులతో కుత్తలు కూస్తూ వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నటువంటి మునికన్యలను చూశాడు. ఆ మునికన్యల మధ్యలో అద్భుతమైనటువంటి అత్యంత సౌందర్య రాశి అయినటువంటి ఒక అమ్మాయిని చూశాడు. ఈ ఆశ్రమంలో ఇంత సౌందర్యంతో అలరాడుతున్న ఈమె ఎవరు అని ఆమె పట్ల కొంచెం ఆసక్తి కలిగినటువంటి దుష్యంతుడు లోపలికి ప్రవేశించగానే కణ్వుడి సేవకురాలైనటువంటి ఆ శిష్యులందరూ కూడా సాధారణంగా ఆహ్వానించి ఆయనకి అతిథి మర్యాదలన్నీ చేసి మీరెవరు అంటే నేను ఇలా వెట్టడానికి వచ్చానన్నాడు. కానీ తాను దుష్యంతున్నని చెప్పలేదు. అయితే ఈ మాట్లాడడంలో ఈమె ఎవరు అంటే ఈమె శకుంతల, కణ్వ మహాముని కూతురు అని వాడు వివరాలు చెప్పారు. వివరాలు విన్నాడు. ఆమె పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. అదే సమయంలో శకుంతల కూడా దుష్యంతుడి పట్ల ఆకర్షితురాలేదు. వయస్సు అటువంటిది. వయస్సు, ఆలోచనలు, ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. సో ఈయన అక్కడ ఆశ్రమ వాతావరణంలో ఉండగా కొంతమంది తాపసులు వచ్చి, మీరు రాజవంశానికి చెందినటువంటి వాళ్ళు అనుకుంటాను, రాజుగారు అనుచరులేమో, కణ్వ మహర్షి ఆయన యజ్ఞ సంభారాలను తీసుకురావడానికి వెళ్ళారు, సమయం పట్టవచ్చు, అంతవరకు ఈ ఆశ్రమ సంరక్షణ భారాన్ని మీరు వహించాలి అని వాళ్ళు కోరగా, సరే ఆయన కూడా సంతోషపడ్డాడు. ఎక్కువ కాలం అక్కడ ఉండాలనుకున్నాడు. వాళ్ళు అనుకోకుండా అడగడం, ఆయన ఆశ్రమంలో కాసేపు ఉన్నాడు. ఆయనకు ఉండే ఏర్పాట్లు వాళ్ళు చేశారు. నెమ్మదిగా ఆమెతోటి అనుబంధాన్ని పెంచుకుంటూ ఎవరు నువ్వు? కణ్వుడికి ఆయన మహర్షి, తపోధనుడు, గృహస్థాశ్రమ జీవితంలో ఆయన లేరు. అటువంటి ఆయనకి నువ్వు కూతురు ఎట్లా అయ్యావు అనగానే శకుంతల తన జన్మ వృత్తాంతాన్ని సూక్ష్మంగా దుష్యంతుడికి వివరించింది. కొంతమంది మునులు వచ్చి
కణ్వుడితో అడిగినప్పుడు కణ్వుడు చెప్తున్నటువంటి కథను నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను, నా జన్మ చరిత్ర అంటూ. ఒకానొక కాలంలో విశ్వామిత్రుడు తీవ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉన్నాడు. తీవ్రమైన తపస్సు చేసేవాళ్ళు ఎవరైనా ముందు భయపడేవాడు దేవేంద్రుడు. తన పదవికి ఎక్కడ భంగం కలుగుతుందో అని. 100 యజ్ఞాలు చేసిన వాడు, తీవ్రమైన తపస్సు చేసిన వాడికి ఇంద్ర పదవి లభిస్తుంది. కాబట్టి తీవ్రమైన తపస్సు చేస్తున్న విశ్వామిత్రుడు తపస్సును చూసి ఆయన భయపడి అప్సరసల్లో ఒకలైనటువంటి మేనకను పిలిచాడు. అత్యంత సౌందర్య రాశి అయినటువంటి మేనక. నువ్వు వెళ్ళి విశ్వామిత్రుడు తపోభంగం చేసిరా అన్నాడు. అంటే విశ్వామిత్రుడు చాలా కోపిష్ట, నన్ను శపిస్తాడు, నేను అక్కడికి వెళ్ళలేను అంది. అంటే లేదు, నువ్వు సాధించగలవు. తెలివైనటువంటి వాళ్ళు స్త్రీలు సమయానుకూలంగా ప్రవర్తించి అక్కడ మంచి వాతావరణాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా సరే విశ్వామిత్రుడికి తపోభంగం కలిగించు అని మేనకని నచ్చజెప్పి పంపించాడు. కొంతమంది చెలికత్తెలతో కలిసి మేనక విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చింది. అక్కడ మంచి వాతావరణం, చల్లగాలి, చక్కగా పిల్లగాలి చెప్పేదే ఉంది. మంచి పరిమళభరితమైనటువంటి సువాసనలతో ఉన్నటువంటి ఆ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి అక్కడ ఆమె ఆడుతూ పాడుతూ పూలు కోస్తున్నటువంటి ఒక్కరిని కూని రాగాలు తీస్తూ దగ్గరగా విశ్వామిత్రుడు దగ్గరగానే తిరుగుతూ ఉంది. విశ్వామిత్రుడు ఈ వాతావరణానికి కొంచెం లోనైనటువంటి వాడే కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సౌందర్య రాశి అయినటువంటి మేనక. ఆమెను చూడగానే వ్యామోహపడ్డాడు, వివాహం చేసుకుంటానన్నాడు. ఆమె కూడా సరే అంది. ఇక్కడ ఋషుల ప్రవర్తన చిత్రం అనిపిస్తూ ఉంటుంది. మా సాధారణమైనటువంటి మానవుల్లాగే వాళ్ళు కూడా స్త్రీ వ్యామోహాలకి లొంగారు అంటే ఇది చాలా ఆలోచించదగినటువంటి అనిపిస్తుంది నాకైతే. వ్యామోహపడ్డాడు, మేనకను వివాహం చేసుకున్నాడు. మేనకతోటి కొంతకాలం జీవితాన్ని అక్కడ గడుపుతూ ఉన్నాడు. కొద్ది కాలం అయ్యేసరి మేనకకి ఒక చిన్న ఆడపిల్ల పుట్టింది, చిన్న శిశువు. ఒక ఆడపిల్లకి జన్మనిచ్చింది మేనక. వెంటనే విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి హిమాలయాలకి వెళ్ళిపోయాడు. ఋషి స్త్రీ పట్ల వ్యామోహం, పిల్లలు, సంతానం. పెళ్లి చేసుకున్న మేనక మీద కానీ కన్న సంతానం మీద కానీ ప్రేమ ఉండదు. ఇది మగ ప్రవృత్తి. ఏవి అంటావు వాళ్ళకి అన్నప్పుడు వదిలించుకున్నాడు, వెళ్ళిపోయాడు. మరి తల్లిగా మేనకి కూడా మేనక పిల్ల పట్ల బాధ్యత వహించాలి. పసిపిల్ల, జ్ఞానం వచ్చినటువంటి వాళ్ళు, 10-12 సంవత్సరాలు వస్తే జ్ఞానం వచ్చిన వాళ్ళు కాబట్టి ఏ కారణానికైనా తల్లి వదిలేసి వెళ్ళవచ్చు. కానీ అప్పుడే పుట్టినటువంటి శిశువుని అడవిలో అక్కడే వదిలేసి ఆవిడ కూడా వెళ్ళిపోయింది స్వర్గానికి. ఎందుకంటే ఆమె విధి నిర్వహణ కోసం వచ్చింది. విశ్వామిత్రుడి తపోభంగం చెయ్యాలి అనుకుని వచ్చింది. వచ్చిన పని అయిపోయింది. ఇంకా పిల్లలు, తాపత్రయం, ప్రేమలు పెట్టుకోలేదు, వెళ్ళిపోయింది. ఆ శిశువులను అక్కడ ఉన్న పక్షులు, చిలుకలు, మిగిలిన శాకుంతల పక్షులన్నీ పెంచుతూ ఉన్నాయి. అదే సమయానికి కణ్వ మహర్షి మాలిని నదీ తీరానికి స్నానం కోసమని శిష్యులతో కలిసి వస్తూ ఉన్నాడు. పసిపిల్ల ఏడుపు విన్నాడు. విని ఆ పిల్లని తీసుకుని ఆశ్రమానికి తీసుకొచ్చాడు. అక్కడ ఉన్నటువంటి స్త్రీల సంరక్షణలో ఆ అమ్మాయిని పెంచుతూ ఉన్నాడు. పక్షులు శాకుంతల పక్షులు పెంచాకంటే శకుంతల అని పేరు పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఆమెను ప్రేమాభిమానాలతో పెంచుతూ ఉన్నాడు. అన్నం పెట్టిన వాడిని, భయంలో ఉన్నప్పుడు రక్షించిన వాడిని, చదువు చెప్పిన వాడిని, ఉపనయనం చేసిన వాడిని తండ్రిగా చెప్పుకుంటూ ఉంటారు సహజంగా లోకల్లో. కాబట్టి నన్ను తీసుకొచ్చి పెంచాడు కాబట్టి కణ్వుడే నా తండ్రి అని తన జన్మ వృత్తాంతాన్ని శకుంతల దుష్యంతుడికి చెప్పింది. దుష్యంతుడు మనసులో చాలా ఆనందపడ్డాడు. ఈమె సామాన్యమైనటువంటి కన్య కాదు, ఒక గొప్ప వంశంలో జన్మించిన మహర్షి, రాజర్షి అయినటువంటి విశ్వామిత్రుడి సంతానం. తల్లి మేనక మంచి వంశం, చరిత్ర కలిగినటువంటి స్త్రీ అని తెలుసుకొని మనసులో చాలా సంతోషపడ్డాడు. తన నిర్ణయాలన్నీ సరైనవిగా భావించాడు. ఆమెతో కొంచెం అనుబంధాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. ఆశ్రమాన్ని రక్షించే నెపంతో అక్కడ ఉండవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమెతో మాటలు కలుపుతూ అదే పరిస్థితిలో ఉంది శకుంతల కూడా. అందమైనటువంటి దుష్యంతుని చూసి ఆమె కూడా వ్యామోహంతో ఉంది. అదే వ్యామోహంతో ఉన్నాడు దుష్యంతుడు. రాజు, మహారాజు అని ఏ కోరుకున్నా కానీ ఏదైనా అవుతుంది అక్కడ. అందువల్ల శకుంతలతోటి అనుబంధాన్ని పెంచుకుని అన్నాడు, నేను ఈ రాజ్యాన్ని పరిపాలించేటువంటి దుష్యంతుడిని. నిన్ను నేను పట్టపురాణిగా చేసుకుంటాను. రాజభోగాలు, రాజప్రాసాదాల్లో నువ్వు హాయిగా జీవించవచ్చును. నీ సంతానం కూడా మన గొప్ప వంశీకుడైనటువంటి వాడవుతాడు, నా రాజ్యానికి వారసుడవుతాడు. కాబట్టి నేను నిన్ను గాంధర్వ వివాహం చేసుకుంటాను అని అన్నాడు. వివాహాల్లో చాలా రకాలు ఉన్నాయి. బ్రహ్మం, దైవం, హర్షం,
ప్రాజాపత్యం, రాక్షసం, అసురం, గాంధర్వం, పైశాచం, ఇలా 8 విధాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. రాజులకి గాంధర్వ వివాహం సరైనటువంటిది, అందువల్ల నేను వివాహం చేసుకుంటానన్నాడు. శకుంతల ఒప్పుకోలేదు. మా తండ్రి గారైనటువంటి కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చాక ఆయన అనుమతితోటి ఆయన కన్యాదానం చేశాక మీరు వివాహం చేసుకోండి, ఆయన ప్రమేయం లేకుండా నేను మిమ్మల్ని వివాహం చేసుకోలేను అంది. ఆమె సరైనటువంటి మాటలు మాట్లాడి, కానీ రాజు కదా, ప్రత్యేకించి మగవాడి మనస్తత్వం ఇక్కడ ఆమె పట్ల వ్యామోహపడ్డాడు, కావాలనుకున్నాడు. ఇంకా వెనక గురించి ఆలోచన ఆయన చేయలేదు. గాంధర్వ వివాహం అంటేనే ఎవరికి సంబంధం లేకుండా చేసుకునేటువంటిది, ఎవరి అనుమతి అవసరం లేదు, నా ఇష్టంతో నేను చేసుకుంటున్నాను, నా గుర్తుగా నేను నీ రాజముద్ర కలిగిన అంగుళీకాన్ని ఇస్తున్నాను, మన వివాహానికి ఇది చిహ్నం, ఇది గుర్తుగా ఉంటుంది, కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకోవటం ఏమాత్రమూ తప్పు కాదన్నాడు. ఆమెను ఒప్పించాడు. రాజముద్ర కలిగిన ఉంగరాన్ని ఆమె వేలికి తొడిగాడు. ఆమెతోటి కొంచెం కాలం గడిపాడు. అక్కడ కొంచెం కాలం గడిపి ఆయన తిరిగి రాజ్యానికి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక్కడ సహజంగా సమాజంలో జరుగుతున్నటువంటి వ్యవస్థలు ఇలాగే ఉంటాయండి. ఈ కాలమైనా ఆ కాలమైనా స్త్రీ ఎప్పుడూ కూడా అబలగానే ఉంది. జీవితం అంతా గట్టి నిర్ణయాలు తీసుకోలేకపోతుంది. తల్లి తండ్రి అనుమతి లేకుండా వివాహాలు చేసుకుంటే ఇలాగే ఉంటుంది. వివాహం చేసుకుంటే చట్టబద్ధమైన వివాహం చేసుకుంటే ఆ స్త్రీకి కొంతవరకు రక్షణ ఉంటుంది. అక్కడ చట్టబద్ధమైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఆమెకి రక్షణ ఎలా ఉంటుంది? కణ్వ మహర్షి వెనకాల ఉంటే ఆమె జీవితం మరొకలా ఉండేదేమో. తండ్రి లేని సమయంలో ఒక రాజు అన్నాడు, వచ్చాడు, ఆయన అవసరం తీర్చుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ అన్యాయం అవుతుందేమో అనేటువంటి ఆలోచన కూడా ఎక్కడ శకుంతలకి రాలేదు. ఆమె చేతుల్లో లేదు పరిస్థితులకి. దుష్యంతుడు వెళ్ళిపోయాడు. ఆయన ఆలోచనలోనే ఆమె జీవిస్తూ ఉంది. కొంతకాలానికి కణ్వుడు వచ్చాడు. వచ్చి దివ్య దృష్టితోటి అన్నీ తెలుసుకున్నాడు. రాజు దుష్యంతుడు సరైనటువంటి సమర్థుడైనటువంటి వ్యక్తి. ఆయనకి భార్య అవ్వటం శకుంతల తగినదే అనుకున్నాడు. ఆయన సంతోషించాడు. అంతకంటే ఆయన ఏం చేస్తాడండి? వాళ్ళిద్దరూ ఇష్టం మీద పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పెళ్లి చేసుకుని వాళ్ళు సెటిల్ అయిపోయారు. అక్కడ ఈయన ఏం చేయగలుగుతాడు? అంత అయిపోయాక ఆలోచించడానికి ఏమీ లేదు. సరే, ఆయన ఆలోచనలో శకుంతల ఇక్కడ ఉంది. మరి మహారాజు అన్నటువంటి వాడు ప్రజలను కన్నబిడ్డలా పరిపాలించాలి కదా. ఒక స్త్రీ జీవితంతో ఆటలాడుకుంటారండి. ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాక వెంటనే పల్లకీని పరిచారికల్ని పంపించి ఆమెను తీసుకొచ్చి వివాహం చేసుకోవాలి కదా. ఎంత రాజైనా మగ ప్రవృత్తి. ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. కాలం గడుస్తుంది. ఈమె గర్భవతి అయింది. దుష్యంతుడి ఆలోచనలోనే ఆమె ఆలోచిస్తూ కూర్చుంది. ఒక రోజున అనుకోకుండా కణ్వుడు లేనటువంటి సమయంలో దూర్వాస మహర్షి వచ్చాడు. అతిథి వచ్చాడు, మన అతిథి మర్యాదలు చేయాలి అనేటువంటి ఆలోచన కూడా లేకపోయింది శకుంతలకి. పరాకుగా ఏదో ఆలోచిస్తుంటే, నేను ఆశ్రమానికి వచ్చినప్పుడు నా మర్యాదలు చేయకుండా, అతిథి మర్యాదలు చేయకుండా ఏదో ఆలోచనలో ఉన్నావు కాబట్టి నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఆయన నిన్ను మర్చిపోతాడని చెప్పించాడు. వెళ్ళిపోయాడు దూర్వాసుడు. ఈ దూర్వాసుడు విపరీతమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు. మహర్షికి సంయమనం ఉండాలి కదండి. ఒక స్త్రీ అబల ఏదో ఆలోచిస్తుంది, దానికి శపించేయడమేనా? అవతల వాళ్ళ జీవితం ఏమవుతుంది అనేది ఉండదు. తపస్సులు చేస్తున్నారు, ఋషులు శపిస్తూ ఉన్నారు. ఈయన వెళ్ళాక జలకత్తలు వచ్చారు. జరిగినటువంటి ఇక్కడ అన్యాయం ఒకటి జరిగింది ఆమెకి తెలియకుండానే. వెళ్ళి ఆ మహర్షి కాళ్ళు పట్టుకున్నారు. ఆమె పాపం ఏదో ఆలోచనలో ఉంది, మీరు ఇలా శపించడం కాదు, శాప విమోచనాన్ని ఇవ్వండి అని వాళ్ళు బతిమాలితే ఆయన అన్నాడు, ఈమె వీళ్ళ పెళ్లి గుర్తుగా ఏమన్నా చూపించినట్లయితే మర్చిపోయిన వ్యక్తి దానిని చూశాక శాప విమోచనాన్ని పొందుతాడు, ఈమెను గుర్తిస్తాడు అని చెప్పి దూర్వాసుడు వెళ్ళిపోయాడు. అక్కడతోటి శకుంతలకి ఈ విషయాన్ని పరిచారికులు చెప్పలేదు. శకుంతల తన జీవితంలో ఉంది. గర్భవతి అయినటువంటి శకుంతలని దుష్యంతుడి దగ్గరికి పంపించాలని ఏర్పాట్లు చేశాడు కణ్వ మహర్షి. ఏర్పాట్లు చేసి, అమ్మ పెళ్ళి అయినటువంటి స్త్రీ ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదు, అందువల్ల నేను అత్తవారింటికి పంపిస్తున్నానన్నాడు. గర్భవతి అయినటువంటి ఆమెని గౌతమి, శారంగరావుడు, శారద్వతుడు అనేటువంటి 2 శిష్యులనిచ్చి గౌతమితో సహా దుష్యంతుడి దగ్గరికి పంపించే ఏర్పాట్లన్నీ చేశాడు కణ్వ మహర్షి. పుట్టి పెరిగినటువంటి ఆ వాతావరణాన్ని, కణ్వుణ్ణి, చెలికత్తెల్ని వదల్లేక బయలుదేరింది శకుంతల. తప్పనిసరిగా భర్త దగ్గరికి వెళ్ళాలి. ఇంతకాలమైన భర్త దగ్గర పరిస్థితి ఏమిటో తెలియదు.
ఆశ్రమాన్ని వదిలి వెళ్ళాలి. ఈ దుఃఖం ప్రతి స్త్రీకి ఉంటూనే ఉంటుంది. ఇన్నాళ్ళు ఉన్నటువంటి కని పెంచిన వాళ్ళని మర్చిపోయి అత్తవారింటికి వెళ్ళడం అనేటువంటిది. దానికి సిద్ధపడినటువంటి శకుంతల కణ్వాశ్రమాన్ని వదలలేక ఆ గౌతమి అనేటువంటి ఆ తాపసితోటి శిష్యులతో కలిసి దుష్యంతుడి దగ్గరికి ఆవిడ ప్రయాణమయ్యి వెళ్ళింది. తర్వాత కథ ఏంటి అనేటువంటిది నేను ఒక 2వ భాగంలో మీకు తెలియజేస్తాను. ఒక స్త్రీ జీవితాన్ని కళ్ళకు కట్టినట్లుగా వర్ణించాడు కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో. సమాజంలో ఈ శకుంతల పాత్ర ద్వారా నేర్చుకోవాల్సినటువంటిది చాలా వరకు ఉంది. మరొక భాగంలో కలుద్దాం. నమస్కారం.